హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మరణం జీవితానికి నేర్పే 7 పాఠాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మప్రణామాలు, మునిబాబు సార్కి ఆత్మప్రణామాలు, యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లకి, జూమ్ క్లాస్లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు. మరి ఈ యొక్క అవకాశాన్ని నాకు మంచి ఇచ్చిన ఫర్ యూ ఛానల్ అయిన శ్రీ సరితా మేడం గారికి, సతీష్ సార్కి, వారి యొక్క సంతానానికి ఆత్మప్రణామాలు తెలియపరుస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజున మనం మరణానికి మన జీవితానికి 7 పాఠాలు నేర్పిస్తుందంట మాస్టర్స్. ఎందుకంటే మరణం అనేది మనం ప్రతి ఒక్కళ్ళం కూడా, ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఎంత జ్ఞానం ఉన్నా కూడా మరణం అనగానే ఎంత జ్ఞానవంతులు అసలు భయపడతారు. మనందరినీ విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది, మళ్ళీ మనం కనబడతామో లేదో, మళ్ళీ మనం పుడతామో లేదో, మరి భూమి మీద మనకి మన ఆస్తుపాస్తులు ఎన్నో ఉంటాయి, మన వాళ్ళందరూ ఉంటారు. ఇట్లా ఎన్నెన్నో మనోభావాలు మనల్ని కుంగదీస్తాయి. 1 సెకండ్ మాస్టర్, సారీ. మరి మనం మరణం గురించి భయపడే వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళం ఆల్మోస్ట్ ఉంటాం మాస్టర్స్, జ్ఞానవంతులమైనా సరే ఉంటాము. కానీ ఆ మరణం వల్ల మనం ఎన్నో జీవితంలో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మరి ఆ యొక్క మరణం జీవితానికి ఏం పాఠాలు నేర్పిస్తుంది అనేది ఈరోజు మనం అందరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి ఆ 7 రకాలు ఏంటో చూద్దాం. 7 రకాలుగా మనకి తెలియపరుస్తారు అన్నమాట మాస్టర్లు. అయితే మరి ఏం సంపాదించాడు, ఏం సాధించాడు, ఏం పేరు తెచ్చుకున్నాడు అనేది మొట్టమొదటి లెసన్. 7 పాఠాలు అన్నారు కదా, ఫస్ట్ పాఠం అన్నమాట. రెండవ పాఠం ఏంటి? నేను ప్రేమించానా, నేను ప్రేమను దక్కించుకున్నానా. ఓకే. మరి మూడవది, తర్వాత చూసుకుందాంలే అని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది కూడా మనకి ఎంతో పాఠాన్ని, గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే క్షమ. క్షమించే విషయంలో మనం అందరం కూడా అట్టడుగు వెనకాలలోనే ఉంటామండి. క్షమ అనే విషయంలో మనం బాగా అభివృద్ధిలో చెందాలి అంటే ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. మరి ఇంకొకటి, నేను లేను అనే భావన మనకి కుంగదీస్తూ ఉంటుంది అన్నమాట. ఇంక భూమి మీద నేను లేను, మా వాళ్ళందరినీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను అనే భావన మనల్ని కుంగదీస్తూ ఉంటుంది అనమాట. మరి వారితో కలిసి ఉండడం అనేది, మరి ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి, ఎక్కడో మార్పు తెచ్చుకోవాలి అనే విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తూ ఉండేది మనకు పాఠంగా మారుతుందన్నమాట. మరి ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మనం చేసే ఫస్ట్ మొట్టమొదటి పని ఏమై ఉండాలంటే ఆత్మ పరిశీలన. మనల్ని మనం పరీక్షించేది ప్రతిరోజు మన జీవితంలో నేర్పించి ఫస్ట్ మొట్టమొదటి గుణపాఠం అన్నమాట. సో అది మరణించే సమయంలో మనకి ఎటువంటి పాఠాలను ఇస్తుంది అనే దానికి ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. మరి మరణం అంచుల రాబోయే సమయంలో మనుషులు జీవిత పాఠాల గురించి తెలుసుకునే పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయన్నమాట. మరి సాధారణంగా మనం మరణం భయంతో వీలైనంత దూరంగా ఆలోచించే ప్రయత్నమే చెయ్యం. అమ్మో! మరణం అంటావా? ఆ మాట గురించి ఆలోచించాలన్నా కూడా భయం అనమాట. అప్పుడొచ్చినప్పుడు చూసుకుందాంలే, అలా అనిపిస్తుంది. అదేదో పోస్ట్‌పోన్ చేసే విషయం అయినట్లుగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అంటే మరణం గురించి ఆలోచించి దాని యొక్క జ్ఞానవంతమైన జీవితం ఎలా ఉంటుంది? మరి ప్రతి ఒక్కరికి మరణం సహజంగానే వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. కానీ ఆ మరణించే సమయంలో మన యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి? మనం మరణానికి సిద్ధపడుతున్నామా లేదా? ఈ యొక్క జన్మలోనే మనం పాతుకుపోతామా? మరణం అనేది మనకు సంభవించదా? మరలా జన్మ తీసుకోమా? మరలా జన్మ అంతం చేసుకోమా? ఇలా పునరపి మరణం, పునరపి మరణం జరుగుతూనే ఉంటుంది. అందువల్ల మరణం యొక్క విశేషతను తెలుసుకున్న ప్రయత్నం అనేది ప్రతి ఒక్కళ్ళం చేయాలండి. మరి ఈ మరణం అనేది జీవితానికి అతి గొప్ప పాఠాలు నేర్పిస్తూ ఉంది. అత్యంతమైన గొప్ప పాఠాలు. ఎందుకంటే ఈ భూమి మీదకి మనం వచ్చిందే పాఠాలు నేర్చుకోవడానికి. మనం విద్యార్థులుగా వచ్చాం. భూమండలం అనేది గొప్ప విద్యార్థి దశలా మనకి ఉపయోగపడుతుందనమాట. ప్రతి విషయంలోనూ మనకి జీవితంలో అనుభవాలు రావాల్సిందే. ఎందుకు మనం జీవిస్తున్నాం? ఎందుకు మనం మరణిస్తున్నాం?
జీవితం మనకి ఏం పాఠాలు నేర్పిస్తుంది, మరణం మనకి ఏ పాఠాలు నేర్పిస్తుంది అనే ప్రతి అవగాహన ప్రతి ఒక్క మనిషికి రావాల్సిందే మాస్టర్స్. అందువల్ల మరి ఎందుకంటే మరి మనిషి ఏ క్షణంలో ఏ మనిషి ఆలోచన ఎలా ఉంటాయో అనేది ఏం సంపాదించాడు, ఏమి స ఏం సంపాదించాడంటే డబ్బు కాదండి. అంటే ఒక మంచి సంపాదించుకున్నాడా? ఒక ప్రేమను సంపాదించుకున్నాడా? మరి ఒక ఆప్యాయతను సంపాదించుకున్నాడా? ఒక జ్ఞానం సంపాదించుకున్నాడా? మరి అజ్ఞానం నుండి జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఏ ఏ మార్గాలను అనువాదించాడు? మరి ధ్యానం నేర్చుకున్నాడా? ధ్యానం అనేది నేర్చుకోకపోతే ఈ జ్ఞానం అనేది ఎవ్వరికీ గూడా అంతుపట్టని విషయం మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఏం సంపాదించాడంటే ధనం కాదు. మరి ఏమి సాధించాడు? ఏమి సాధించాడంటే మన భూమి మీదకొచ్చిన తర్వాత సాధించడం అంటే భౌతిక విషయాల్లో సాధించడం కాదు మాస్టర్. ఆత్మపరంగా మనం ఏ విధంగా ఎదిగామనే విషయాన్ని నువ్వేం సాధించావు అనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. మరి ధ్యానంలో నువ్వు వచ్చావు ఓకే. మరి జ్ఞానం సంపాదించావా? రోజు ధ్యానమే చేస్తున్నావా? మరి స్వాధ్యాయం కూడా చెయ్యాలి. స్వాధ్యాయం కూడా చేస్తే ఆ జ్ఞానం నీకు అర్థమవుతుంది. మరి సజ్జన సాంగత్యం చేస్తే ఇంకా బాగా అర్థమవుతుందనమాట. ఎందువల్లంటే రకరకాల మంది అనుభవాలు ఉంటాయి కాబట్టి సజ్జన సాంగత్యం ద్వారా నీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం సజ్జన సాంగత్యం ద్వారా మనకొస్తుంది. ఈవెన్ మనం మరణం గురించి తెలుసుకోవాలి అన్నా, మన జీవనం గురించి తెలుసుకోవాలి అన్నా, జీవనంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? మరణం సంభవిస్తుంది, ఇక రాబోతుంది, వయసు పెరిగిపోతుంది, మన యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి ఆ సమయాల్లో అనే విషయాలు తెలుసుకోవాలన్నా కూడా నలుగురం పంచుకుంటాం. ఆ నలుగురు అని ఎందుకంటారు చెప్పండి? ఒక్కళ్ళవే ఉంటే ఎవరి గురించి ఎవరేం తెలుసుకోగలం? నీ గురించి నువ్వే తెలుసుకోలేవు. మరి సజ్జన సాంగత్యం ఎలా జరుగుతుంది? మరణం సంభవించే సమయంలో ఒక్కొక్క మనోభావాలు ఒక్కొక్కళ్ళు ఎలా ఉంటాయో తెలుసుకుంటూ ఉంటే, ఈ మనోభావాలను నేను తీసేసుకోవాలి. ఓహో! ఇలా మనోభావాలు ఇలా ఉంటాయా? మనం దగ్గర పడే సమయంలో ఇటువంటి ఆందోళనలు ఉంటాయా? అని మనం వేరే వాళ్ళని చూసి తెలుసుకుంటూ ఉంటే, మనం ఆ భయాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తాము. ఆ మరణ భయం తొలగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళం కంపల్సరీ చేయవలసిందే అని చెప్తున్నారండి. మరి ఎంత పేరు తెచ్చుకున్నాడు? మరి భూమి మీద పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటే సరిపోతుందా? అదేమన్నా శాశ్వతమా? మరి ఆత్మలోకాల్లో పేరు తెచ్చుకోవాలా? ఆత్మలోకాల్లో కూడా పేరు తెచ్చుకోవడం కాదు మాస్టర్స్ ఇక్కడ పేరు తెచ్చుకోవడం అంటే. నువ్వు నీ ఆత్మపరంగా నువ్వు ఎంత ఎదిగావు? నీ అంతరంగంలో నువ్వు ఎంత ఎదిగావు? నువ్వు నీకై నువ్వే పేరు తెచ్చుకోవాలి. ఎవరో పేరివ్వరు. ఎవరో నాకు పేరిస్తారు, ఎవరో నన్ను కీర్తిస్తారనే విషయం మనం ఎప్పుడు కూడా ఆలోచించడానికి అవకాశమే లేదు. నీ అంతరంగ ప్రతిభ నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది. నీ అంతరంగంగా నువ్వు ఆలోచించే సరైన ఆలోచన వల్లే నువ్వు ముందుకు అడుగులు వేస్తూ ఉంటావు. జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటావు. అది నీకే నీ మీదే నువ్వు తెలుసుకుని ఆధారపడాల్సింది నీ మీద నువ్వే తప్ప పక్కవారి మీద కాదు అనే విషయం తెలుసుకుంటూ ఉంటామండి. మరి ఈ విషయాలన్నీ కూడా అర్ధరహితంగా మారిపోతూ ఉంటాయి. మరి వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటే ఏ విషయానికి కూడా అర్థము, పర్థం అనేది ఉండనే ఉండదు. పరమార్థం అంతకంటే ఉండదండి. మరి అక్కడ మిగిలేదేంటి? ప్రేమ, అనుబంధము, క్షమ, అర్థవంతమైన జీవితము, మరి అంతరంగ ప్రశాంతత మాత్రమే. మరి అంతరంగ ప్రశాంతత రావాలి అంటే మనకేం కావాలి? మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం. అరిషడ్ వర్గాలు జయించాలి, గుణాల్ని మనం సమతుల్యం చేసుకోవాలి, మధ్య మార్గము అంటూ మనం రోజు క్లాసెస్ చెప్పుకుంటూనే ఉంటాం. రకరకాల మాస్టర్‌లొస్తూ ఉంటారు. ఎంతో జ్ఞానం తెలుసుకుంటూ ఉంటాము. మరి మరి ఇగో ప్రేమ, క్షమ, దయ ఇవన్నీ మనకు రావాలి అంటే, వాటి ద్వారా అనుబంధాలు మనం పెంపొందించుకోవాలి అంటే, ఆ గుణాలన్నీ కూడా సమతుల్య భావనలు రావాలి మాస్టర్స్. అరిషడ్ వర్గాల కోప, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలన్నీ మన జీవితానికి అవసరమే. కానీ ఎంతవరకు అవసరం అనేది మనం ప్రతిరోజు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. సమతుల్యంలో మనం ఉంటున్నామా? మన కుటుంబ జీవితాలే మనకి జీవిత పాఠాలుగా ఉంటాయండి. మన జీవితమే మనకి పాఠం నేర్పించేది. అందువల్ల నువ్వు సరియైన కోపం ఉంటుందా? మరి సరియైన కోరిక ఉంటుందా? సరియైన మోహం ఉంటుందా? సరియైన లోభం ఉంటుందా? అనే విషయాలు సరి స సమపాళ్లలో మనకు ఉంటున్నాయా? ఎక్కువ తక్కువలు ఉంటున్నాయా? అనేది ప్రతిరోజు పరిశీలించుకోవాలండి. ఉదయం నుంచి రాత్రి అయ్యే వరకు ఇవాళ మనకి ఈ యొక్క వర్షడ్ వర్గాల్లో మనం ఎందులో ముందున్నాం? ఎందులో వెనుకున్నాం? అనే విషయాల గురించి మనం సమతుల్యంగా చేసుకుంటేనే తప్ప అర్థవంతమైన జీవితం మనం పొందలేమనమాట. మరి అర్థవంతమైన జీవితాన్ని గడవటం కోసం మనం ముందు రావాల్సింది, మనం పట్టుకోవాల్సింది త్రిరత్నాల్ని పట్టుకోవాలి.
ముందు ధ్యానం పట్టుకోవాలి, తర్వాత స్వాధ్యాయం పట్టుకోవాలి, తర్వాత సజ్జన సాంగత్యం పట్టుకోవాలి. తద్వారా నీ యొక్క జీవన గమనం ఆచరించుకునే ప్రయత్నంలో నువ్వు ఎన్ని గుణాలన్నిటిని కూడా సమతుల్యంగా చేసుకుంటూ ఉన్నప్పుడు నీ జీవితం అర్థవంతంగా తయారవుతుంది అని చెప్తున్నారనమాట. మరి అందుకే మరి ఉదాహరణకు మాస్టర్స్ ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు, మన హాస్పిటల్స్ ఉంటాయి. హాస్పిటల్‌లో ఉన్న ప్రతి డాక్టర్‌కి తెలుస్తదండి. ఎందుకంటే డాక్టరు ఒక పేషెంట్ మరణించబోయేటప్పుడు అతని యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో ప్రతి డాక్టర్‌కి తెలుసనమాట. అప్పుడు దాకా ఎవరి మీదైనా కోపం ఉన్నా, ఆవేశం ఉన్నా, అతి ప్రేమ ఉన్నా, ఒకవేళ లేకపోయినా మరి చిన్న చిన్న అహంకారాలకి మనుషుల్ని దూరం చేసుకొని, అవి స్నేహాలే కావచ్చు, కుటుంబంలో బంధాలే కావచ్చు, భార్యాభర్తలే కావచ్చు. అయ్యో! వీళ్ళ పట్ల నేను ఇన్నాళ్ళు అలా ప్రవర్తించానే, ఇప్పుడు నాకంటూ నలుగురు లేరే. నేను చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నన్ను పలకరించి, అయ్యో! నువ్వు ఇట్లాంటి స్థితిలోకి వెళ్ళబోతున్నావు అని చెప్పి నన్ను ప్రేమగా పలకరించే వాళ్ళు ఎవరూ లేరే అనే యొక్క మనోభావాలు వచ్చినప్పుడు అతనికి అర్థమవుతుందనమాట. అంతవరకు నేను నా యొక్క జీవన శైలి ఎలా గడిచింది? నా ఆలోచన విధానాలు ఎలా కొనసాగినియి? నేను మరి ఎంతటి అజ్ఞానంలో ఇన్నాళ్ళు కూరుకుపోయి ఉన్నాను. మరి ఈ అజ్ఞానం వల్లే నేను మరణించే సమయంలో నా యొక్క మనోభావాలు ఎంతో భయంకరంగా ఉంటున్నాయి. ఆ భయంకరం ఎటువంటిదంటే నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానో, నా వాళ్ళందరూ ఏమైపోతారో, నేను మళ్ళీ వాళ్ళని చూస్తానో చూడనో, ఇంత సమయం వాళ్ళతో గడిచిన సమయాన్నంతా నేను వృధా చేసుకున్నాను నా యొక్క కోపతాపాలతో, అనవసరమైన అపార్థాలతో. అహంకారాలతో నేను దూరం చేసుకున్నాను అని ఆ యొక్క మరణం సంభవించే ఆ యొక్క సమయం ఉంటుంది చూసారా? రకరకాల మనోభావాలు ఇన్నాళ్ళు నేనెలా ఉంచాననే విషయాలన్నిటిని గుర్తు చేస్తుందంట. అదే మనం ముందు నుంచే అన్ని భావాలను సమతుల్యం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకంటూ మన వాళ్ళందరూ ఉంటారు. స్నేహితులుంటారు, బంధుబాంధవ్యాలుంటారు, పిల్లలు, భర్త, మన బంధువులు అందరూ ఉంటారు. అందరూ ఎందుకుంటారు? అందరితో నువ్వు సమతుల్యంగా ఉన్నావు. నీ యొక్క మనోభావాలను నువ్వు సమతుల్యంగా పెట్టుకోగలిగావు. అందువల్ల నీకంటూ అందరూ ఉన్నారు. అందరితో కూడా నువ్వు అరిషడ్ వర్గాల్లో కావచ్చు, గుణాల్లో కావచ్చు నువ్వు సమతుల్యత సంపాదించావు కాబట్టి అందరూ నీ వాళ్ళుగా అయిపోయారనమాట. ఇన్నాళ్ళు నువ్వు సమతుల్యత భావాలతో లేకపోబట్టే, నువ్వు మరణానంతర సమయంలో నీకంటూ ఎవరు లేక నువ్వు ఒంటరివాడివైపోయావు. అప్పుడు మరణం కూడా నిన్ను వేధిస్తుంది. అందువల్ల ఏంటంటే, మనం ప్రతి ఒక్క విషయానికి కూడా మన గుణాలలో ముఖ్యంగా అంగీకార భావనలు, క్షమాభావనలు, అంగీకార భావనలు లేకపోతే ఏ విషయాన్ని మనం మన జీవితంలో వచ్చే వాటిని అంగీకరించలేమండి. ఎందుకు వాళ్ళని ఊరికే క్షమించాలి? ఇన్నాళ్ళు నేను బాధపడ్డా గదా! ఊరికే క్షమించేయాలా? నాకేం అవసరము? నా దగ్గర డబ్బుంది. నా దగ్గర ఆస్తిపాస్తులున్నాయి. ఇయన్నీ అహంకారాలతో కూడుకున్నప్పుడు నువ్వందరిని దూరం చేసేసుకుంటావు. అనుమానం పెనుభూతం. ఈ అనుమానంతో ఎంతమంది భార్యాభర్తలు కావచ్చు, కుటుంబాల వ్యక్తులు కావచ్చు, ఎంత భయంకరమైన పరిస్థితులని కొని తెచ్చుకుంటున్నారంటే, వాళ్ళకి మరణం వచ్చే సమయంలో కూడా వాళ్ళకి జ్ఞానం రావటం లేదు. మరి సరైన జీవన శైలి లేకపోవటం వల్ల మరణానంతరం వరకు కూడా వాళ్ళ జీవనం చీకటి బ్రతుకులే అవుతా ఉన్నాయన్నమాట. కానీ ఎంత చీకటి బతుకుల్లో బతికిన వాళ్ళు కూడా మరణం వస్తుంది అనగానే, నాకు మరణం సంభవించబోతుంది. నేను ఇన్నాళ్ళు ఎలా బతికాను? ఎలా జీవించగలిగాను? అనే విషయాన్ని అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకుంటారంట. ఏంటి ఎటువంటి జ్ఞానం లేని వాళ్ళైనా సరే చేసుకుంటారు. కానీ మనం ధ్యానం చేసిన వాళ్ళు, జ్ఞానం పొందుతూ ఉన్నవాళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. ఈ మన జీవనశైలి ఎలా కొనసాగుతుంది? మన గురువులు మనకి పరమ గురువులు వాళ్ళెంతో కష్టాలు పడి, ఎన్నో సాధనలు చేసి, మనకెన్నో అద్భుతమైన సాధనలివ్వడం జరిగింది. మరి ఆ యొక్క సాధన ద్వారా మనం ఏ విధంగా మనం స్వీకరిస్తున్నాము? మనం మనం వాడి యొక్క మనోభావాల నుంచి ఎలా మనం బయటపడుతున్నాము? అనే యొక్క భావనలు మనం చక్కటి ధ్యాన సాధనలివ్వడం వల్ల, మరి ప్రతిరోజు స్వాధ్యాయములు, సజ్జన సాంగత్యాల ద్వారా ప్రతిరోజు మన ఆత్మ పరిశీలన ద్వారా, ఆ యొక్క మరణం భయం అనేది మనం జయించి, మరణం సమయంలో అంత అజ్ఞానం నుంచి పూర్తిగా తొలగిపోయి, జ్ఞానవంతమైన, ప్రకాశవంతమైన జ్ఞాన వెలుగులతో ఆత్మ లోకాలు మనం చేరుకుంటాము. మన భద్ర సార్ అన్నారంట, "దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతల్లారా దిగజారి మీరు ఆత్మలోకాలకు వెళ్ళొద్దు." హ్మ్. దిగజారిపోవడం అంటే మరి మన యొక్క గుణాల వల్ల మనం దిగజారే పోతున్నాం కదా! అన్ని గుణాలు వస్తున్నాయి. ఒక గుణం మేము పొందలేకపోతున్నామండి. క్షమించలేకపోతున్నామండి. అంగీకరించలేకపోతున్నామండి. చాలు. ఒక్క గుణం మీకు లేకపోయినా కూడా ఉపయోగమే లేదు. మరలా ఒక గుణం పొందటం కోసమని మరలా మనం భూమి మీద జన్మ తీసుకుంటూ ఉండవలసిందే. ఒక్కొక్కళ్ళు క్షమ కోసం వస్తారు. ఒక్కొక్కళ్ళు సహనం పెంపొందించుకోవడం వస్తారు. ఒక్కొక్కళ్ళు బంధాల్ని బ్యాలెన్స్‌లో ఉంచుకోవడం ఎలాగా ఈ జన్మలో నాకు చేతవ్వలేదు అని మళ్ళీ వాటి కోసం వస్తారు.
అయ్యో! కొంతమంది లోభంగా ఉన్నాను. జన్మంతా నేను డబ్బులు పోగేసుకోవడమే సరిపోయింది. ఉన్నదాంతో సమంగా ప్రశాంతంగా జీవించలేకపోయాను. మనకున్నది ఏదైతే ఉందో అందులో ఆనందంగా జీవించడమే సరైన ధనం అని చెప్పి గమనించుకోలేకపోయాను అని ఆ యొక్క ధనాన్ని సరిగా ఎలా వినియోగించుకోవాలి? ఎలా మన జీవితాన్ని అద్భుతంగా మనం కొనసాగించగలం విషయం నేను తెలుసుకోలేకపోయాను. అవన్నీ తెలుసుకోవడం కోసం మరలా నేను జన్మ తీసుకోవాలి. మరణానంత వరకు కూడా డబ్బు, డబ్బు, డబ్బు లోభత్వం, లోభత్వం ఒక్క రూపాయి ఇస్తే నాకు కరిగిపోతుందేమో, తరిగిపోతుందేమో అని మనోభావాలతో ఎంతసేపటికి ఒకటికి మనశ్శాంతి ఉండదు. లోభం ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మోహం ఉన్న వాడికి మనశ్శాంతి ఉండదు. ఎక్కువ కోరికలున్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎక్కువ కోపం, క్రోధం ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మరి క్రోధం అంటే మనశ్శాంతి ఎట్లుంటుందండి? కోపం అంటే ఆ యొక్క వ్యవహారాన్ని తీర్చుకునే వరకు కోపం "ఏయ్! ఆ పని నువ్వు సరిగ్గా చెయ్యి" అని ఒక వ్యవహారాన్ని చక్కపరచుకోవడం కోసం చిన్నపాటి కోపం ప్రదర్శిస్తారు. అంతవరకు ఓకే. కొంతమంది మీద ఏదైనా పని చేయకపోతే నేను చెప్పింది చెయ్యరా? నేను నేను చెప్తా అంటే నేను అనే అహంకారం, నేను అనే అహంకారం. అంటే నేనేం చెప్పినా జరిగిపోవాలి. నేనేం చెప్పినా అది చేసేయాలి. నేనేం చెప్పినా అది అయిపోవాలి. నువ్వేమన్నా కొత్తగా భూమి మీద పుట్టుకొచ్చావా ఏంటి? ప్రతి ఒక్కళ్ళు దివ్యాత్మ స్వరూపులే భూమి మీద. నువ్వు సరిగా చేయాలి. ఎలా చేయాలి? అది నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం. పక్కన వాళ్ళు ఎందుకు చేస్తారు? అవునా అండి? అందువల్ల పక్కన వాళ్ళు ఏమి చేయరు. ఏ విషయం ఎవరు చేయరు. మనమే చేసుకోవాలి. మనమే క్రోధాన్ని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి? మోహాన్ని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి? కోరికలను ఎట్లా అదుపులో చేసుకోవాలి? మరి లోభత్వాన్ని సమపాళలో ఎలా ఉంచుకోవాలి? వాత్సల్యాన్ని, అహంకారాన్ని, మదాన్ని ఎలా మరి సమపాళలో పెట్టుకోవాలి? అహంకారపూరితంగా నువ్వు ఎవరి పట్ల ప్రవర్తించావు అంటే నీ యొక్క ప్రగతి నువ్వు కుంటుపడిపోతుంది. తాత్కాలికంగా నీ పక్కన వాళ్ళు నీకు దూరం అయిపోవచ్చు. వాళ్ళకొచ్చిన నష్టమేమి లేదు. కానీ నీ యొక్క ప్రగతి కుంటుపడిపోతుంది అక్కడ నీ యొక్క అహంకారం చర్యల వల్ల. అందువల్ల ఏంటంటే ఈ అహంకారాలన్నింటిని మనం త్యజించుకోవాలి. క్షమాభావాలు పెంపొందించుకోవాలి. మరి మరణ సమయం రాబోతుందంటే నువ్వు భరించలేకపోతున్నావు. నా వాళ్ళందరిని దూరం తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మన తల్లిదండ్రులు, మన పెద్దవాళ్ళందరూ గూడా చనిపోయే సమయంలో అందరూ అమెరికాలో ఉంటున్నారు. వేరే స్టేట్స్‌లో ఉంటున్నారు. మరి వాళ్ళందరిని దగ్గరికి చూసుకోవాలని జెప్పి, వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడాలి అని వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళేమనుకుంటారు? అయ్యో! నా పిల్లలు పక్కనే ఉంటే బావుండు అని అయ్యో! బాధపడమాకులే. ఇప్పుడు చనిపోయినా మళ్ళీ జన్మ తీసుకుంటావులే. అందరూ మరలా ఈ రోజు కదా రేపైనా మేము గూడా వచ్చేవాళ్ళమేలే అని వాళ్ళందరిని మనం సముదాయించాలని కోరుకుంటారండి. తల్లిదండ్రులు గావచ్చు, పెద్దలు గావచ్చు, బంధువులు గావచ్చు, అందరూ గూడా స్నేహితులు గావచ్చు, వాళ్ళకి మరణ భయం ఉన్నవాళ్ళు ఎంతసేపటికి ఆ మరణ సమయంలో నా వాళ్ళందరూ నా దగ్గర కూర్చొని నన్నందరూ ఓదార్చాలి, ప్రేమగా చూసుకోవాలని బాగా కోరుకుంటే అన్నమాట. కానీ ఎందుకు అలా కోరుకుంటారంటే వాళ్ళందరూ ముందంత ప్రేమతత్వాన్ని ప్రదర్శించరు. అప్పుడు వాళ్ళకి ఆ విలువ తెలీదన్నమాట. అందువల్ల ఆ విలువ తెలియకపోయేసరికి అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నా వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రేమ కోరుకుంటుంటే, మరి ఇప్పటిదాకా నువ్వు చూపించిన మనోభావాల వల్ల ఎవరు నీ దగ్గరకొస్తారు? అది తల్లిదండ్రులనే కావచ్చు, బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, భార్యాభర్తలే కావచ్చు, పిల్లలే కావచ్చు. ఎవరైనా ఏ బంధమైనా సరే, సరైన విధంగా నువ్వు ఆ బంధంలో కొనసాగకపోతే, నువ్వు ఆ బంధం వల్ల అద్భుతంగా నరకం అనుభవించవలసిందే. నువ్వు చివరి సమయంలో మరణిస్తున్నావు కదా! అని ఎవరు వచ్చి నిన్ను ప్రేమగా ఓదార్చరు. నీ జ్ఞానం నువ్వే తెచ్చుకోవాల్సిన కారాల కోసం కానీ, మరి కొంత చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా స్నేహితులు, వ్యాపారం అనే విషయంలో ఆహ్, మా హస్బెండును ఒకాయన చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. మంచి ఫ్రెండ్స్ అయితే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మా వారు గూడా ఆ బిజినెసే కాకుండా మరి 2 రకాలుగా డబ్బులు అవసరం కదా కుటుంబానికి. అంత భారీ ఆస్తిపాస్తులేమి లేవు మాకేమి. సరే ఇంకో రూపాయి వస్తేనే ఇంకో వ్యాపారాలు 2 రకాల వ్యాపారాలు సైడ్‌గా చూసుకుంటున్నారన్నమాట. ఆయనకేమనిపించింది, నా దగ్గర వ్యాపారమే కాకుండా సైడ్ వ్యాపారాలు గూడా చూసుకుంటున్నాడు. ఇంకా బాగా సంపాదించుకుంటున్నాడు. నా వ్యాపారంలోకి నెట్టేస్తే ఇది మొత్తం నాదే అయిపోతుంది. అనే ఒక స్వార్థంతో అతను మరి రకరకాల పదజాలాలతో, అజ్ఞానంతో మరి మా వారిని హ్మ్. డైరెక్ట్ మొహం మీదే ఇలా స్నేహభావాన్ని కూడా పక్కన పెట్టి ఎందుకంటే అతను అంత వ్యాపారం జరగడానికి మా హస్బెండ్ చేసిన తోడ్పాటు అసలు మామూలుగా లేదండి. అతను బండి మీద సరుకులు అమ్ముకునేవాడన్నమాట బస్తాలు పెట్టుకొని. అలాంటిది ఒక ఆఫీస్ పెట్టుకొని నీట్‌గా ఒక వ్యవహారపరంగా సరి చేసుకొని, ఒక మిల్ ఏర్పాటు చేసుకొని, ఒక గోడౌన్ ఏర్పాటు చేసుకొని అంత సహాయం చేసినందుకు నువ్వు వెళ్ళిపో అనన్నారు. ఇక మా వారు ఒకటే ఆయన స్పిరిచువాలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఓకే. అతనికి అహంకారం వచ్చింది. హ్మ్. లోభత్వం వచ్చింది అతనిలో. ఇదంతా నాకే కావాలి, ఇదంతా నాకే కావాలి అని మనశ్శాంతి లేకుండా పోయింది అతనికి.
మనశ్శాంతి లేకపోయేసరికి అతని విషయం మా హస్బెండ్ గమనించారు కాబట్టి ఓకే. ఇంతవరకే మనకి విశ్వం అక్కడ ఉండే అవకాశం ఇచ్చిందేమో అని చెప్పి ఆయన పక్కకు తప్పుకున్నారే గానీ, వారిద్దరూ ఏ రోజు గూడా మరి వాగ్వివాదాలకి అనేది పోలేదనమాట. అదే మావారు కూడా అతనిలాగా అజ్ఞానం ఉండే వ్యక్తి అయితే గనక అక్కడ ఉండే విషయం వేరేగా ఉండేదనమాట. సో, అందువల్ల జ్ఞానవంతులుగా ఉన్నప్పుడు ఇద్దరు స్థితుల్లో ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మా జీవితాలు కూడా మాకెంతో పాఠాలనిచ్చింది మాస్టర్స్. తర్వాత అతను మా హస్బెండ్‌ని అట్లా కోల్పోయిన తర్వాత కొంత కాలానికి ఎందుకంటే ప్రతి చిన్న ఆలోచన రాగానే కొంత చిన్న టెన్షన్ రాగానే శివాను ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? నాకు డెసిషన్ తీసుకోవడం చేతవ్వట్లేదు అంటూ. అట్లా ఉండే మనిషి అతను మరి వెళ్ళగొట్టిన తర్వాత అట్లా అడగలేడు కదా! సో, అట్లా అడగకపోయేసరికి చాలా 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 వ్యాపారం అంతా కుంటుపడిపోయిందండి. ఇక్కడ మేమేం కోట్లు కోట్లు సంపాదించేసామేమో అని అతను అట్లా లోభత్వం ఫీల్ అయ్యి అహంకారం భావాలు పెంపొందించుకొని అతను అజ్ఞానంలో కూరుకుపోయాడు. అందువల్ల లోభం అనేది మనిషికి ఎట్లాంటి విషయాలు జరుగుతుందంటే అండి, ఇందులోనే ఇంకొక పాయింట్ చూడండి. ఇంక అసలు విశ్వం మనకి ఎట్లా చేస్తదనే దానికి ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ ఇది. హ్మ్. అతను చాలా కోల్పోయిన తర్వాత కొంతకాలం మధ్యలో ఒక 5, 6 ఇయర్స్, 10 ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి. ఆ 10 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మరలా మా హస్బెండ్‌ని కలిసి, "శివ నీకిట్లా నేను చేశాను కాబట్టి నా యొక్క లోభత్వం వల్ల, నా యొక్క అజ్ఞానం వల్ల నిన్ను నేను అణగదొక్కాలి అనే ప్రయత్నం చేయబట్టి విశ్వమే నాకు శిక్ష వేసింది. నన్ను క్షమించు" అని చెప్పని మళ్ళీ అతన్ని బిజినెస్‌లో కలుపుకున్నాడండి. మా హస్బెండ్ బిజినెస్‌లో కలుపుకున్నాడు. సరే బిజినెస్ బావుంది గదా! ఇద్దరు అతను గూడా స్నేహానికి విలువిచ్చి అతని అజ్ఞానాన్ని పోగొట్టుకొని వచ్చారు గదా! అనుకుంటే అతనికి ఏదో గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల హఠాత్ మరణం పొందాడండి. మా హస్బెండ్ యొక్క స్నేహితుడు. అంటే ఇప్పుడు మంచిగా కలిసినా కూడా అతనికి అనుభవించే అర్హత అతనికి లేకుండా పోయింది. అతని అజ్ఞానం చర్యల వల్ల కావచ్చు, మరి విశ్వమే ఆయనకి మరి జ్ఞానం తెలియపరచడానికే కావచ్చు, ఏదైనా కానియండి. ఇక్కడ అతనికి మనకి అవకాశం మరలా ఇచ్చినా గూడా మనకి అతనిది బిజినెస్ కూడా కట్ అయిపోయిందింక. అతను చనిపోయేసరికి. అయన్నీ మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు చూసుకున్నారు కాబట్టి మా హస్బెండ్ వదిలేసారనమాట. కానీ మేము వదిలేసినా మరలా ఇలా జరిగిందా అని మేము ఏ రోజు గూడా బాధపడుతూ కూర్చోలేదు. అయ్యో! అని మేము నలుగురికి చెప్పుకొని ఇబ్బంది పడలేదనమాట. అంటే విశ్వం మనకెట్లాంటి సందర్భాలను ఇస్తదంటే జ్ఞానం రావడం కోసం ప్రతి సందర్భాన్ని అందుకే పరిశీలించుకోవాలి. నువ్వు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ యొక్క మనోభావాలు నీ జీవితంలో సమతుల్యత లేకపోతే నువ్వు ఎటువంటియి అనుభవిస్తూ ఉంటావు. అతనికి చాలా కోట్ల ఆస్తిపరుడండి. పెద్ద బిల్డింగ్ అనమాట. మరంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని భార్య పిల్లలతో ఉండడానికి లేకుండా అతను చనిపోయాడు. హ్మ్. మరి వెళ్ళబోయేటప్పుడు ఆ బిల్డింగ్ తీసుకొని వెళ్ళాడా? ఆ గోడౌన్‌లు, ఆ మిల్లులు, కోట్ల ఆస్తులు తీసుకెళ్ళగలిగాడా? మరణం మరణించబోయే సమయంలో కూడా అతనికి తెలీదండి. 10 నిమిషాల్లో చనిపోయాడన్నమాట. హాస్పిటల్‌కి ఏదో గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చి చెక్ చేయించుకోవడానికి వెళ్తే 10 నిమిషాల్లో చనిపోయాడన్నమాట. అట్లాగా మనం మరి మరణం వస్తుందన్నప్పుడు వస్తుందనే వరకు గూడా వాళ్ళెంత అజ్ఞానం పూరితమైన జీవితాన్ని మరి జీవిస్తున్నారంటే వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మాస్టర్స్. మరి మన స్నేహితుల మధ్య జరిగిన చిన్న చిన్న అపార్థాలు పరిష్కరించిన గొడవలన్నీ కూడా పలికిన మాటలు గూడా ఎంతో భారమైపోతాయి వాళ్ళకి. ఎంతో గుండెలో భారంగా చనిపోయాడతను. ఆనందంగా చనిపోలేదు. మరి తాము ప్రేమించిన వారి పట్ల ప్రేమను వ్యక్తం చేయకపోతే, జీవితాంతం వారి మనసులోనే దాచుకోవడం వల్ల ఎంతటి బాధను కలిగిస్తుందో, మరణం దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే పూర్తిగా అర్థమవుతుందండి. అతను ప్రాక్టికల్‌గా ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్‌లో యాజ్ ఇట్ ఈజ్ లైవ్ అనమాట ఇదంతా మేడం మాస్టర్స్. లైవ్ అనమాట. అతను పొందాడు ఇయన్నీ కూడా. హ్మ్. మరి ఇలా వ్యక్తం చేయకపోతే భావోద్వేగాలు ఎక్కువగా గుండెల్లో అలా మనం ప్రతిష్ఠించుకుంటే మనకి రకరకాల జబ్బులు. ఎందుకంటే ఆ మనోభావాల వల్లే మన శరీరం గూడా అంత ప్రతి భాగం అంతా కుంచించుకుపోతుంది. క్షీణించుకుపోతుంది. ఆ యొక్క మనోభావాలు వ్యక్తపరచకపోవడం వల్ల లోపలే కొంతమందికి అహంకారం నేనెందుకు చెప్పాలి? నేనెందుకు బయటపడాలి? వాడు బయటపడ్డప్పుడే నేను చెప్దాంలే. అని చెప్పని దాచుకుంటారండి. దాచుకొని ఎంత పేరబెట్టుకుంటారంటే జబ్బులొచ్చి వాళ్ళకి మరణం వచ్చి సంభవించే వరకు కూడా వాళ్ళకి ఏం తప్పు చేస్తున్నా గూడా వారు గుర్తించలేని విధంగా తయారవుతున్నారనమాట. మన భూమండలమే కదా! మన పాఠశాల అని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మన పిరమిడ్ మాస్టర్‌లు ఎంత అదృష్టవంతులు అని మరి ప్రతిసారి అంటారు. దురదృష్టం లేదు, అదృష్టం లేదు. అంతా ఒకటే జ్ఞానం. ఉన్నదే ఒకటి జ్ఞానం అని అంటారు. కానీ మన భూమండలం అనేది ఒక విద్యార్థి దశ అని మన యొక్క జీవితంలో జరిగే ఇటువంటి సంఘటనల ద్వారా మనం అద్భుతంగా మారే యొక్క జ్ఞానం మన పిరమిడ్ మాస్టర్‌లకుందండి.
మిగతా ఎందుకంటే నాకు ఇది కూడా ప్రాక్టికల్ లైఫ్‌గా చెప్తున్నాను. ఎన్నో సంస్థల్లో ఆధ్యాత్మిక సంస్థలు ఉండొచ్చు గానీ, ఆచరణాత్మక జీవితం ఉండేది చాలా రేర్‌గా ఉంటుంది. 90% ఉండదు. మేము చూసిన అనుభవం ప్రకారము మంచి మంచి మాటలు చెప్తూ ఉండొచ్చు గాక. కానీ ఆచరణ ప్రతి విషయాన్ని ఆచరించుకుంటూ ఇది జ్ఞానంగా మనం తీసుకోవాలనే విషయాన్ని తీసుకోవడం మన పిరమిడ్ మాస్టర్‌లకే చెల్లు అని నాకు చాలా ప్రాక్టికల్‌గా మాస్టర్లు చూపిచ్చారన్నమాట. లైవ్ ఎగ్జాంపుల్స్. మరి సాధారణంగా మనలో పెరిగే కోపం, అసూయ, అపరాధ భావనలు, పశ్చాత్తాపాలు మాస్టర్స్ థ్రోట్ కాస్త బాలేదు. సారీ అండి. మన యొక్క మనోభావోద్వేగాలు మన జీవితంలో ఎలా ఉంటాయంటే, తర్వాత చూసుకుందాంలే అనుకుంటారంట. ఎందుకంటే మనకి కష్ట నష్టం అనేది అనుభవించడానికి ప్రాక్టికల్ తెలీదు కాబట్టి, ఈసారి క్షమిద్దాంలే, ఇంకోసారి క్షమిద్దాంలే, కొంతకాలమాగి చూసుకుందాంలే, ఈ విషయాన్ని పక్కన పెట్టేసారు. క్షమించే విషయాన్ని ఇప్పుడే క్షమించాలండి. ప్రేమించే విషయాన్ని ఇప్పుడే ప్రేమించాలి. ఎప్పుడో ప్రేమిస్తా, ఎప్పుడో క్షమిస్తా, ఎప్పుడో అంగీకరిస్తా అంటే కుదరదు. ఈలోపు జీవితం అంతా గడిచిపోతుంది. కాలం అంతా వృధా అయిపోతూ ఉంది. ఏం ఉపయోగం లేదు. ఈరోజు నీకు మరణం అనేది రానే వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు పొందాలన్నా కూడా ఉపయోగమే ఉండదు. నువ్వు మరలా జన్మ తీసుకోవాల్సొస్తుంది. నువ్వు మరలా ఎంత కాలాన్ని తీసుకుంటావో, ఎంత సమయాన్ని వృధా చేసుకుంటావో, ఇంత సమయాన్ని వృధా చేసుకోవడం అందరికి అవసరమా అండి? మరణ భయాన్ని పోగొట్టుకోవాలి అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని, గుణాల్ని మనం పోగొట్టుకోవాలి. ప్రతి గుణాన్ని పోగొట్టుకున్నప్పుడు మరణం రాబోతుందనంగా మరణం రాని. ఎందుకంటే ఈ జన్మలో నేను జన్మ తీసుకున్నప్పుడు మరి నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు కావచ్చు, నేను నేర్చుకోవాల్సిన జ్ఞానం కావచ్చు, మరణ భయాన్ని పోగొట్టుకోవాల్సిన సందర్భాలు ఎన్నో పరిస్థితులు కావచ్చు, నేను నేర్చుకోవడం కోసమే వచ్చాను కదా! అనే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి మాస్టర్స్ మనందరం కూడా. అప్పుడు ఎక్కువ కోపాలు కానీ, క్రోధాలు కానీ, మోహాలు కానీ ఇవి కూడా ఆటోమేటిక్ బ్యాలెన్స్ అయిపోతాయన్నమాట. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ బ్యాలెన్స్ అయిపోయిన రోజు ఆటోమేటిక్‌గా అట్లాగే మరణం గురించి సంబంధించిన జ్ఞానం కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి మరణం సంభవిస్తుంది అనే వరకు కూడా మనం ఎన్ని నేర్చుకోవాలో అన్ని నేర్చేసుకోవాలి ఇప్పుడే. అట్టే ఎక్కువ సమయం ఏమి లేదండి. ఇప్పుడు నేర్చుకుందాం, అప్పుడు నేర్చుకుందాం అనటానికి. ఇప్పుడు మనకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వస్తుంది. ఆహ్, ఇంకా నెల రోజులు టైం ఉంది కదా! అని చెప్పి రేపు చదువుకుందాంలే, ఎల్లుండి చదువుకుందాంలే, ఇవాళ ఆడుకుందాము, సినిమాలకెళ్దాము, గేమ్స్ ఆడుకుందాం అనుకుంటే అప్పటికప్పుడు నువ్వు చదివితే ఎగ్జామ్ రాయగలవా మాస్టర్స్? అన్నీ 0 మార్కులే వస్తాయి. దానికి ఓ పాస్ అవుతావు. నువ్వు మళ్ళీ ఆ యొక్క ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే మళ్ళీ విపరీతమైన సాధన చేయాలి. ఎట్లా నువ్వు ఆ ఎగ్జామ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ నువ్వు ఎలా ఫెయిల్ అవుతావో, జీవనం అనే ఈ యొక్క ఎగ్జామ్‌లో కూడా ఈ జీవన ప్రయాణం అనే ఈ యొక్క పరీక్షా కేంద్రంలో ఈ భూమండలంలో కూడా నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు మరలా జన్మ తీసుకోవాల్సిందే. నువ్వు మరలా 10థ్ చదవాల్సిందే. నువ్వు మరలా ఇంటర్ చదవాల్సిందే. నువ్వు మరలా జన్మ తీసుకోవాల్సిందే. ఎందుకింత సమయం వృధా చేసుకోవడం అండి మనందరం? మరి ఒక్కసారి మనసు గనుక తేలిక పడిందంటే, శరీరం మరణించినా గూడా ఆత్మ ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది. శరీరం వెళ్ళినా గూడా ఆత్మ ఆనందంగా ఉండేదానికి మనం సాధన చేయవలసింది. ఇప్పుడు నా లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మాస్టర్. అంటే ఆత్మనే వేరే, శరీరం వేరే. నేను ఆత్మని, నా శరీరం కాదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఆత్మజ్ఞానం సంబంధించిన పాఠాలన్నీ కూడా. మరి నా యొక్క అనుభవం ఏంటంటే మరి ఒక సంవత్సరం నుంచి నాకు ఎన్నో శారీరక రుగ్మతలు విపరీతంగా ఇస్తున్నారు మాస్టర్స్. మరి ఎంతో ధ్యానం చేస్తుంటాను. చక్కటి సాధనా మార్గాల్లో నేను నిరంతరం ఉంటుంటాను. స్వాధ్యాయం చేస్తుంటాను. సద్గురు సాంగత్యం చెప్తుంటాను. మరి యొక్క జ్ఞానాన్ని కూడా ఈ విధంగా ఎన్నో జూమ్ ప్రోగ్రామ్ ద్వారా నా యొక్క జ్ఞానాన్ని పంచే ప్రయత్నంలో ఉంటూ ఉంటాను. కానీ ఎందుకు అవి తగ్గట్లేదు అంటే నన్ను నేను ఆత్మ పరిశీలన రోజు చేసుకుంటుంటే నాకోటి అర్థమైందండి. ఇక్కడ నాకు లోపించింది సాధన లోపం వల్ల కాదు మాస్టర్స్. ఇక్కడ నువ్వు శరీరం వేరు, ఆత్మ వేరు నువ్వు తెలుసుకుంటున్నావా? ఈ శరీరానికే వస్తాయి అన్నీ గూడా. నువ్వు దాన్ని తీసి పక్కన పెట్టి నువ్వు ముందడుగేస్తున్నావా లేదా అని నాకు పరీక్ష. ఇక్కడ ఆత్మను నేను ఈ శరీరానికి వస్తుంటే, వీటిని నేను ఓర్చుకొని ముందడుగు వేస్తున్నానా లేదా అనే విషయం తెలియపరచడం కోసం ఇవన్నీ కూడా ఈ శరీరానికి ఇస్తున్నారు అనేది నాకు లైవ్‌లో ప్రాక్టికల్‌గా కనీసం సంవత్సరంన్నర నుంచి నేను ఇది ఫేస్ చేస్తున్నా మాస్టర్స్. కనీసం 12, 13 రకాల శరీర రుగ్మతలున్నాయంటే మీరు ఊహించలేరు. అటువంటి బాధలుంటాయండి. కానీ ప్రతిరోజు ఎలా తట్టి లేపుతుందంటే ఆత్మ, నువ్వు మనసువి కాదు ఆత్మవి. నువ్వు మనసువి కాదు ఆత్మవి అని నన్ను నేను తట్టి లేపుకుంటూ ఉంటాను. నిరంతరం మన పరమగురువు మండలి ఏం చెప్తారంటే మనకి,
నువ్వు సిద్ధంగా ఉండు. మాస్టర్స్ నీకెప్పుడు ఉన్నత లోకాల నుంచి మరి నీకెప్పుడు కూడా ఉన్నతమైన సమాచారాన్ని అందిస్తూనే ఉంటారు. నువ్వు సిద్ధంగా ఉంటున్నావా లేదా? నువ్వు సిద్ధంగా ఉండు. అందరూ సిద్ధంగా ఉండాల్సిందే అన్నప్పుడు మరి నేను చెక్ చేసుకుంటున్నాను. నా ఆత్మ పరిశీలన వల్ల నేను తెలుసుకుందేంటి, నాకు అర్థమైందనమాట. నేను ఆత్మ పరిశీలన చేసుకోవడం కోసం శరీరం వేరు, ఆత్మ వేరు అని అర్థం అవ్వడం కోసం నాకిలా, ఇలా ఉంచారు. ఇవన్నీ కూడా ఏదో రోజు పోతాయి. ఇది నేను వీటిని పట్టించుకోను. చాలా వాటికి కొంతకాలం మెడిసిన్ వాడాను మాస్టర్స్. తర్వాత మెడిసిన్ వాడడం కూడా మానేశానండి. వా వాటికి గనుక మెడిసిన్ ఆపడం మానేయాలంటే ఎన్ని గట్స్ కావాలంటే, మరి ఆ శరీరానికొచ్చిన రుగ్మతలు అంతటి భయంకరమైనయండి. చనిపోతే ఒక ఒకసారి వదిలిపోతుంది. అలా కాదు. అటువంటివి కాదు. అటు మరణానికే దగ్గర చేసేవి కాదు. అటు జీవనాన్ని కూడా ఇబ్బంది పెట్టే సమస్యలు అట్లాంటియన్నమాట. మరి వాటిని ఎలా ఫేస్ చేయడానికి ఎంతటి ఆత్మశక్తి కావాలంటే, మరి ఆత్మశక్తిని నాలో పెంపొందించడం కోసం నిరంతరం నాకు ఇటువంటి జ్ఞానాన్ని పంచే పని కూడా ఇచ్చారండి. ఇలా పంచే పని కూడా ఇవ్వకపోతే నా ఆత్మ పరిశీలన నాకు జరిగేది కాదు. ఎందుకంటే ఇవాళ ఇలా మరణం గురించి ఇవాళ నేను మీకు చెప్తున్నాను. మరి నేను నీకు చెప్తున్నప్పుడు నీకు అనుభవం ఎక్కడుంది? నీ ఆత్మ పరిశీలనకి ఎక్కడుంది? నిన్ను నువ్వు పరిశీలించుకుంటున్నావా అనేది ప్రతిరోజు నా వేలు ఇలా ఉండదండి. ఇలా ఉంటుంది. నా వేలు నన్నే చూపిస్తుంది. ఎదుటి వాళ్ళని చూపించదనమాట. నా వేలు నన్ను ఎప్పుడు నన్ను చూపించుకుంటుందో, నా ఆత్మ పరిశీలన నిరంతరం జరుగుతూ ఉంటుందనమాట. ఓకే. అందువల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా స్వానుభవంగా మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు, మనకి ఏ విషయమైనా సరే తేలిక అయిపోతుందనమాట. హృదయం ఎంతో తేలిక పడుతుంది. మరి ఈ రోజున నాకు మరణం సంభవించినా కూడా నాకు పెద్ద బాధపడే విషయంగా నాకనిపించింది. ఎందుకంటే ఎన్ని మరణాలనో నేనిప్పుడు దాకా అలా చవి చూసొచ్చాను మాస్టర్స్. మరణం దాకా వెళ్ళిన సందర్భాలు ఎన్నో నాకు చూపిచ్చారు. మరణం అంటే ఇలా ఉంటుంది. మరణం రాబోయే సమయంలో పరిస్థితులు ఇలా ఉంటాయి. మన ఆలోచనలు ఇలా ఉంటాయి. మరణం సంభవించే సమయంలోని నాకు ప్రాక్టికల్‌గా తెలియపరిచారు మాస్టర్స్. సో, అందువల్ల ఏంటంటే మనం మరణం సంభవించే సమయంలో మన యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి అనే విషయాల్ని ముందు నుంచే అందరూ కూడా మన సాధనలో పెట్టుకోండి. మన యొక్క గుణాలన్నింటినీ గూడా మనం సమతుల్యం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను. అంగీకార భావనలు, క్షమాగుణ భావనలు మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి, సమతుల్యంగా చేస్తానికి ముఖ్యమైన 2 పరమ పదాలండి 2 గూడా. అంగీకార భావం ఫస్ట్ లేకపోతే క్షమాగుణం రాదు. ప్రతి పరిస్థితికి, ప్రతి అవమానానికి, ప్రతి బాధకి ఓకే. నేను యాక్సెప్టెడ్. ఇది నాకు ఆత్మ పరిశీలన కోసం వచ్చింది. నన్ను అవమానించే వాళ్ళందరూ కూడా నాకు గురువులు. వాళ్ళందరూ కూడా నాకు దేవతలు. వాళ్ళు నన్ను అవమానించి నన్ను ఒక్క అడుగు ముందేయడానికి నన్ను చక్కగా వాళ్ళ మెట్లు. నా యొక్క ప్రగతికి వాళ్ళ తిట్లు నాకు మెట్లు. అలా నేను తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత నుంచి నా అంతరంగంలో అద్భుతమైన మార్పులు జరుగుతూ వస్తున్నాయి మాస్టర్స్. ఈ రోజున మరి ప్రతి విషయంలోనూ మరి ఇంతకుముందు నన్నెవరు బాధపెట్టారు? తర్వాత బాధ ఎవరు పెట్టారు? ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్న సమయంలో కూడా నన్ను బాధపెట్టిన వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళని అంతకుముందు వాళ్ళని అందరిని కూడా అంగీకరించి, క్షమించేసి ఎవరి మీద కూడా ఎటువంటి మనోభావాలు లేకుండా జీరో మైండ్‌తో అంటే శూన్యమైన మనోభావాలతో ఎలా ఉండాలనే విషయాన్ని అద్భుతమైన ఆహ్, జీవిత పాఠాలు నాకు అందించడం జరిగింది మాస్టర్స్. ఈ రోజున నేను మరి నా ఆత్మశక్తి మీద బలంగా నేను చెప్పగలను. జీరో మైండ్ అనేది ఎలా ఉంటుందో నాకు ప్రాక్టికల్‌గా చూపించారు. జీరో మైండ్ అంటే ఇలా ఉంటుంది అనే విషయం నాకు ప్రాక్టికల్‌గా చూపించారు అనేది నేను గట్టిగా చెప్పగలను మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం గూడా మరి చాలామంది మరణం కంటే గూడా మరణం గురించి ఆలోచించే ఆ యొక్క మనోభావాలు, భయాల వల్లే ఇంకా వాళ్ళు శారీరక పరంగా కృంగిపోతూ ఉంటారనమాట. ఇంక వాళ్ళకేమనిపిస్తుంది, జీవితంపై నియంత్రణ కూడా కోల్పోతారు. అంటే నేను మరణించబోతున్నాను. ఇక నాకే ట్రీట్‌మెంట్ పనిచేయట్లేదు. నేను మరణానికి దగ్గర పడిపోయాను అనే ఆ భయం లోపల ఎలా ఉంటుందంటే, ఆ భయం లేకుండా ఆహ్, ఇది అనుభవించాలండి. ఇది ప్రాక్టికల్ అన్నమాట. మరణం అనేది మనం ఊరికే వింటుంటే మరణం అంటే ఇలా ఉంటదని అనుకోవడం కాదు. ఎందుకంటే అది నేను భావించాను. కనీసం 5, 6 సందర్భాలొచ్చినియండి నాకు మరణించే సందర్భం. ముందు 2, 3 మడ భయాలొచ్చినప్పుడు నేను భయపడ్డా. జ్ఞానం తెలుసుకుంటూ ఉండే క్రమంలో వచ్చినియనమాట. అప్పుడు నేను భయపడ్డా. కానీ తర్వాత వచ్చిన 2, 3 సందర్భాల్ని నేను అంగీకరించేశాను. ఓకే. మరణం వచ్చేసింది. ఓకే. నేను వెళ్ళిపోయినా హ్యాపీయే. అసలు 1 సెకండ్ కూడా భయం లేకుండా నన్ను తయారు చేశారండి.
6 సందర్భాలు నాకొచ్చినాయి మాస్టర్స్. 5, 6 మరణ సందర్భాలని నన్ను పూర్తిగా గూడా దానికి అంగీకార భావనలకి అంకితం చేసేసారు. ఇది మరణం అంటే, మరణం సంఘటన ఇలా ఉంటుంది అని నీకు తెలియపరిచాక నీకర్థమైందా? ఓకే. అని ఇంకా అట్లా అన్నమాట మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక నేను లేను అనే మనోభావం మనకవసరం లేదు. మనం ఎప్పటికి ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవడం కోసం మనమేమి రాలేదు. అందువల్ల అది అంగీకరిద్దాం. మరి మరణాన్ని తిరస్కరించడం కంటే గూడా మన యొక్క జీవన భాగంలో ఇదొక భాగమే అని అంగీకరిస్తే నీకు హాయిగా ఉంటుంది. ఓకే. అందరికీ జరిగేదే గదా! నా ఒక్కదానికైనా జరుగుతుంది ఇది. అని ఎప్పుడైతే అంగీకరిస్తారో హమ్మయ్య! ఓకే. నో ప్రాబ్లమ్. ఉన్నా నో ప్రాబ్లమ్, వెళ్ళిపోయినా నో ప్రాబ్లమ్ అనే స్థితికి మనం వస్తాం మాస్టర్స్. మరి ఇది తప్పనిసరిగా ఏదో ఒక మతానికి సంబంధించిందో, ఇంకోళ్ళది ఏ దేవుడికి సంబంధించిందో కాదండి. ఏ మతం వారైనా, ఏ దేవుడిని పూజించేవాళ్ళైనా ఎవరైనా సరే మరణం అనేది ఖచ్చితంగా జరగవలసిందే కదండీ! అందువల్ల ఏంటంటే, మరి ఇంకొందరికి అంతర్ముఖ స్వభావంతో అలసిపోయిన అనుభూతిగా ఇస్తుంది. ఇదొక అనుభూతిగా ఇవ్వడం కోసం అని చెప్పి రకరకాల మనోభావాల్ని మనకే ఆశలు కలిగించి, వాటి నుంచి మనం ఎలా బయటపడతాం అనే జ్ఞానమే ఈ భూలోకంలో మనం జన్మ తీసుకొని రావటం వల్ల మనం ఇదంతా తెలుసుకొని విద్యార్థి దశ, విద్యాభ్యాసం. భూలోకంలో విద్యాభ్యాసం ఇదంతాగా మాస్టర్స్. ఈ విద్యాభ్యాసం మనం అద్భుతంగా అభ్యసించాలా వద్దా మరి? మరలా ఇంకొక పాఠం ఏంటంటే నేను ఒంటరిగా లేను. శరీరంగా ఉన్నప్పుడు నాకు ఒంటరితనంగా ఉన్నప్పుడు నాకు అందరూ కావాలనిపిస్తుంది. అందరూ నా చుట్టుపక్కల ఉండాలి. నా దగ్గరే ఉండాలి. నన్ను పొగుడుతూ ఉండాలి అని అనిపిస్తది. కానీ నేను ఆత్మపరంగా నేను ఒంటరిని కాదు. నేను యూనివర్స్‌తో ఎప్పుడు కూడా అనుసంధానంతో ఉంటాను అని ఎవరైతే భావించగలరో, వారికి నీ చుట్టుపక్కల ఎందరున్నా ఒకటే. నువ్వు ఒక్కదానిగా ఉన్నా ఒకటే. ఏదైనా సరే ఒకటే మనోభావంతో నువ్వు జీవించగలుగుతావు. నీ అంతర్ముఖంగా నువ్వు ఎప్పుడైతే ప్రయాణించగలవో, అప్పుడు మాత్రమే ఈ యొక్క మనోభావాన్ని మనం తెలుసుకుంటూ ఉండటం జరుగుతుంది. అంటే నేను ఒంటరిగా లేను అనే భావాన్ని సహజంగా పొందగలము. ఎప్పుడు నువ్వు విశ్వానితో అనుసంధానం అయినప్పుడు. మరి విశ్వంతో అనుసంధానం అవ్వాలంటే మనం ఏం చేయాలి మాస్టర్స్? ధ్యానం చేయాలి. మరి ధ్యానం చేసినప్పుడు మనం విశ్వమయ ప్రాణశక్తి మన సహస్రాల నుంచి మన శరీరంలో నిక్షిప్తమైన 2,72,000 నాడుల్లో నిక్షిప్తమైన కర్మలన్నింటిని కూడా దగ్ధం చేసుకుంటూ, మరి ప్రాణమయ కోశంలో మనం తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలన్నీ కూడా దగ్ధం చేసుకొని, తద్వారా మనకొచ్చిన దివ్య తేజస్సును ఉద్భవించుకోవడం ద్వారా మనం ఎంతో ఆత్మజ్ఞానం పొందుతూ ఉండడం ద్వారా విశ్వానికి అనుసంధానం అవుతూ ఉంటాము. ఎప్పుడైతే అందరం కూడా విశ్వానికి అనుసంధానం అవుతూ ఉంటామో, మరి మన యొక్క ఆత్మజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం మాస్టర్స్. అప్పుడు నేను ఒంటరిని కాదు అనే యొక్క అనుభూతిని చెందడం వల్ల ఎంతో మనశ్శాంతిగా ఉంటాము. వందల్లో ఉన్నా మనశ్శాంతిగా ఉంటాం. వేలల్లో ఉన్నా మనశ్శాంతిగా ఉంటాం. ఒంటరిగా ఉన్నా మనశ్శాంతిగా ఉంటాము. మరి సాధారణంగా జీవితంలో మనం ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, ఎక్కడో మార్పు తేవాలి అని అనుకుంటాం. అనుకోవాలి కూడా. ఇటువంటి మార్పు తేవాలి అని గాని, ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని కానీ, మరి ఏదో ఒకటి సాధించాలి అని కానీ లేకపోతే మనం ఎవరొకటి ముందడుగులు వేయమండి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందా అన్నట్లుగా ఉంటామే తప్ప, అభివృద్ధి చేయాలి అని మనం ప్రయత్నించం. నిజానికి మనకి మన అరిషడ్ వర్గం మనం జయించాలి, సమతుల్యంలో పెట్టుకోవాలి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ యొక్క అరిషడ్ వర్గాలు ఉండడం వల్లనే మనం ఏదైనా సాధించాలి, ఏదో ఒకటి ప్రయత్నం చేయాలనేది మనల్ని ప్రేరేపితం చేసేవి కూడా అవేనండి. మనకు స్నేహితులుగా ఉన్నా అరిషడ్ వర్గాలే. మనం వాటిని శత్రువులుగా మార్చుకున్నా అరిషడ్ వర్గాలే. అందువల్ల ఏంటంటే వాటి మన స్నేహితులుగానే ఉంచుకుంటూ సమతుల్యంగా మనల్ని మరి నిరంతర ధ్యాన సాధన వల్ల మనల్ని మనం సమతుల్యం చేసుకుంటూ ఏదో ఒకటి సాధిద్దాం. మన జీవితంలో మనం సాధించవలసిన విషయం ఏంటంటే, జ్ఞానవంతులుగా మారడమే సాధించటం అండి. అంతకంటే సాధించడం అంటే ఏమనుకుంటాం? 100,00,00,000 ఆస్తులు రావాలనో, 100 బిల్డింగులు సంపాదించాలనో అది సాధించడం కాదండి. అది నువ్వు సాధించడానికి నువ్వు చనిపోయి ఆత్మలోకి వెళ్ళిపోవాల్సిందే. ఆ బిల్డింగులు, ఆస్తులు అన్నీ ఇక్కడే ఉంటాయి. తర్వాత వాటిని ఎవరు అనుభవిస్తారో కూడా ఎవ్వరికీ తెలీదు. కానీ మనం సాధించాల్సింది అది కాదండి. నువ్వు ఆత్మతో అనుసంధానం అవుతున్నావా? విశ్వంతో అనుసంధానం అవుతున్నావా? నువ్వు ఆత్మవిమర్శలు చెందుతూ ఉన్నావా? ఆత్మజ్ఞానాలు అభివృద్ధి చెందుతున్నావా? అనే విషయంలోనే మనం సాధించాల్సిన విషయం తప్ప ఇంకోటి ప్రాపంచిక విషయాల్లో కానే కాదు. ప్రాపంచికంలో నువ్వెంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు, భూమండలాన్నే కొనేంత నువ్వు ధనం నీ దగ్గర ఉండుగాక. అయినా నీకు మరణాన్ని నువ్వు కొనలేవు.
కోట్ల కోట్ల, వేల కోట్ల, లక్షల కోట్ల, కోట్ల కోట్ల ఆస్తులున్నా కూడా మరణాన్ని నువ్వు ఆపలేవు. నువ్వు మరణించవలసిందే. మరి ప్రేమ, నిజాయితీ, దయ, క్షమ, అర్థవంతమైన అనుబంధాలన్నీ కూడా మన విలువల్ని రోజువారీ జీవితంలో మనల్ని ముందుకు తీసుకువెళ్ళటానికి, ఆచరించుకుంటూ వెళ్ళటం కోసం మనకి ఇవన్నీ కూడా మెట్లు మాస్టర్స్. మనం ఈ రోజున ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. సరదాగా చెప్తా అండి. మన ఇంట్లో అపార్ట్మెంట్‌లో కావచ్చు, ఎవరైనా మెట్లుంటాయి కదా! డాబా పైకెళ్ళటానికి. మనం ఏం చేద్దామంటే సరదాగా ఒక్కొక్క మెట్టు ఒకటి. ఈ ఫస్ట్ మెట్‌లో ఎలా ఫస్ట్ మెట్‌ని అనుకుంటా అరిషడ్ వర్గ్‌లో ఫస్ట్ మెట్టేంటి? కామం. ఫస్ట్ మెట్టు కామం, రెండో మెట్టు క్రోధం, మూడో మెట్టు మోహం. అలా మెట్లెక్కుతూ మనకు మళ్ళా గుణాలు. సాత్విగుణం, రజోగుణం, తమోగుణం. మళ్ళీ గుణాలు. మరి ప్రేమ, దయ, కరుణ, జాలి ఇవన్నీ గుణాలు. ఇవన్నీ గూడా ఉన్నయ 20 మెట్లుంటే 20 మనం లెక్కబెట్టుకుంటూ సరదాగా, సీరియస్‌గాను అలా కాకుండా సరదాగా మనం ప్రయత్నిద్దాం. అంటే ఈ మెట్లు మన జీవితానికి మెట్లు. ఇవి ప్రాపంచికంగా మన పైకి వెళ్ళటానికి మెట్లయితే, మరి ఆధ్యాత్మికంగా ఆత్మలోకాలకు వెళ్ళటానికి మెట్లుగా మనం భావిద్దాం సరదాగా. ఓకే మాస్టర్స్. ఒక చిన్న సరదా ప్రయత్నం అన్నమాట అంతే. మరి నేను నా జీవితాన్ని నిజాయితీగా జీవించాను అనే భావన చివరి శ్వాసలో గూడా ఒక ప్రశాంతమైన చిరునవ్వును అందిస్తుంది. అవునండి. మరి నిజాయితీగా జీవించానన్న భావన ఎంత హాయిగా ఉంటుంది. మన దగ్గర ఎంతో ఉన్న మన ఫస్ట్‌లో నేను అనుకునేదాన్నండి, ప్రతిసారి ఉండటానికి ఇల్లుంది గదా! తినడానికి తిండుంది కదా! ఇంకోటి లేకపోతే ఏంటి? ఇంకోటి లేకపోతే ఏంటి? అన్నప్పుడు మరి పిల్లలకి కావాలి కదా! అది ఇది మొదట్లో అనుకున్నానండి. తర్వాత తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ ఎన్నెన్నో అనుభవాల ద్వారా, ఎంతో తెలుసుకున్న జ్ఞానం ద్వారా అయితేనేమి, మరి రకరకాల సజ్జన సంగతుల ద్వారా అయితేనేమి, అది ఎందుకన్నారనేది నాకు ప్రాక్టికల్‌గా అనుభవానికి ఇవ్వడం జరిగింది మాస్టర్స్. మరి నిజానికి మరి చెప్పాను 6 సార్లు నేను మరణం దాకా వెళ్ళొచ్చానని చెప్పి అన్నప్పుడు, మరణించి నేను వెళ్ళిపోయిన తర్వాత, మరి తర్వాత ఇక్కడ ఏమవుతుందో నాకేం తెలుస్తుంది? తెలీదు గదా! ఒకవేళ మా హస్బెండ్ కోట్లు సంపాదించినా కూడా నాకేం ఉపయోగం? అప్పుడు నాకర్థమైంది. హ్మ్. మనకి ఎంత కావాలన్నా ఎందుకు అంత ఇస్తారంటే, మనలో ఉన్న గుణాల్ని మనకి జ్ఞానవంతంగా తెలియపరచడం కోసమే అలా చేస్తారు అని ప్రాక్టికల్‌గా తెలియపరిచారన్నమాట. అంటే అనుభవపూర్వకంగా తెలియపరిచారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం? అన్న ప్రశ్నల్ని మనల్ని మనమే అడగాలి. మన ఆత్మను అడుగుదాం. ఏం చేస్తున్నావు? పద్మావతి అనే ఆత్మ. పద్మావతి ఆత్మని అడుగుతుందనమాట. ఆత్మ నువ్వేం చేస్తున్నావు? నువ్వే ప్రయత్నం చేస్తున్నావు? మరి నేనెవరిని అని తెలుసుకోవడం కోసం నీ యొక్క ప్రయాణం ఎటువైపుగా సాగుతుంది? ఎందుకు చేస్తున్నావు అనే దానికి నీ ప్రయాణం ఎటు సాగుతుంది? ఎందుకు చేస్తున్నావు? డబ్బు సంపాదిస్తున్నాం. తినటం కోసం బతుకుతున్నాం. దానికోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాం కదా! అందుకే చేస్తున్నామా? లేకపోతే ఇంక దేనికన్నా కూడా చేస్తున్నామా? అందులో మన ప్రగతి కూడా ఏమన్నా ఉందా? మరి ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసమే చేస్తున్నామా? లేకపోతే మనం నిష్కామంగా కాకుండా పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నామా? ప్రాపంచిక జీవితంలో కూడా చూడండి మాస్టర్స్. మరి నలుగురు మనల్ని పొగడాలి అని చేసే మన ఏ ప్రయత్నమైనా సరే మనల్ని చాలా మనోభావాల్ని దిగజారేలాగా చేస్తాయండి. ఎంతసేపు ఇంకొకరు మనల్ని పొగుడుతూ ఉంటారు. వాళ్ళకదే పనా? ఇంకో పనులు వాళ్ళకి లేదా? మన పని మనం చేసుకుంటూ పోవాలి. సహజంగా రావాలి ఆ పొగడ్తలు. నువ్వు అద్భుతంగా చేస్తున్నావు. నువ్వు అద్భుతంగా వ్యాపారం చేస్తున్నావు. నువ్వు అద్భుతంగా ఉద్యోగం చేస్తున్నావు. నువ్వు అద్భుతంగా డబ్బులు సంపాదిస్తున్నావు. అద్భుతంగా నువ్వు జ్ఞానం సంపాదిస్తున్నావు. అని సహజంగా వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి. వాళ్ళు మెచ్చుకోవడం కోసం మనం చేయకూడదు. నువ్వు 100,00,00,000 సంపాదిస్తే వాళ్ళు మెచ్చుకుంటారండి. నువ్వు 100,00,00,000 ఎప్పుడు సంపాదిస్తావు? నీ జీవితం అంతా వాళ్ళ మెప్పుల కోసం నువ్వు జీవిస్తావా? నీకంటూ ఒక ఆత్మపరిశీలన వద్దా? మరి ఇయన్నీ గూడా మనం నీ ఆత్మపరిశీలన చేసుకోవడం కోసమే మన మనోభావాల్ని దాచుకోకుండా బయటకి వ్యక్తీకరిస్తూ, మన అజ్ఞానాన్ని బయటికి పారద్రోలి జ్ఞానం మాత్రమే మన హృదయంలో ఉంచుకుంటూ, అద్భుతంగా మనం ఎదుగుతూ ఉండాలండి. మరి, మరి ఎప్పుడో ఒకసారి మనం మరణిస్తాం గాబట్టి, సత్యం మనల్ని భయపెట్టడానికి కాదు. ఇక్కడ మనం తెలుసుకుందామండి. సత్యం తెలుసుకో అంటూ ఉంటాము. ఆ సత్యం ఏంటి? నువ్వు శరీరానివి గాదు. నేను ఒక ఆత్మ పదార్థాన్ని అని తెలియచెప్పే ప్రయత్నం అనేది నిన్ను భయపెట్టడానికి కాదండి. నిన్ను నీ యొక్క ప్రగతిని ముందుకు తీసుకెళ్ళటానికే తప్ప నిన్ను భయపెట్టడానికి కాదు.
ఈ భయం ఈ ఆత్మ అని తెలుసుకోవడం భయం కాదు ఉంది. ఆనందం ఉంది అని తెలుసుకోవాలి అంటే, ఎవరికి వారికి స్వ అనుభవం తెలియాలంటే, మరి సాధనలన్నీ కావాల్సిందే. ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ప్రతి విషయానికి ఈ 3 మనకు కావాల్సిందే. త్రిరత్నాలు ఎప్పుడు కావాల్సిందే. ఓకే. అందువల్ల ఏంటంటే, మనల్ని మనం చైతన్యవంతులుగా మార్చుకోవడం కోసమే ఈ యొక్క ఆత్మని నేను అని మనం నిరంతరం పరిశీలించుకోవాలే గానీ, మనల్ని మనం ఏదో ఆత్మ అంటే ఇది దెయ్యమో, భూతమో ఆ యొక్క అజ్ఞానమైన పూరితమైన ఆలోచనతో కాదు మాస్టర్స్. అవునా అండి? మరి చివరికి మనం చెప్పేది ఒకటే మనకి. ప్రేమించు, అనుబంధాన్ని పెంచుకో, నిజాయితీగా ఉండు, క్షమించు, ఈ క్షణంలో ఉండు. మరి ఈ క్షణంలో ఉండు అన్న విషయం వినటానికి చిన్న పదమేనండి. ఈ క్షణంలో మనం అందరం ఉంటున్నామా లేదా? ఈ రోజు మొత్తం నుంచి గూడా ప్రతి క్షణం ఉదయం మొదలుకొని రాత్రి వరకు గూడా ప్రతి గంటని, ప్రతి నిమిషాన్ని మనం గమనిస్తున్నామా? ఈ క్షణంలో ఉంటున్నామా? ఈ క్షణంలో ఉంటున్నాము అనుకుంటూ గడిచిపోయిన క్షణం గురించి ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో! ఇంతకుముందు నేను గమనించలేకపోయానే. ఇంతకుముందు క్షణం జారిపోయిందే. ఆ క్షణంలో నేను ఉండుంటే నాకు ఈ క్షణంలో ఉండే విషయం నాకు అర్థమయ్యి ఉండేదేమో అని ప్రస్తుతం నడుస్తూ ఉన్న క్షణం గురించి ఆలోచించకుండా గడిచిపోయిన క్షణం గురించి ఆలోచిస్తూ ఉంటున్నాము. అలా వద్దు. వర్తమానంలో ఉండు. ఎరుకలో ఉండు. సాక్షిగా గమనిస్తూ ఉండు ఏమైనా గూడా. ఇప్పుడు మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాస్టర్. సాక్షిగా గమనిస్తూ ఉండు అనే దానికి మరి మనం ధ్యానం సమయంలో మన శరీరంలో ఏవైతే 2,72,000 నాడులు ఉన్నాయో వాటిట్లో విశ్వమయ ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉన్న సమయంలో మనకి నాడీ మండల శుద్ధి జరుగుతుంది మాస్టర్స్. నాడీ మండల శుద్ధి జరిగే సమయంలో మన శరీరంలో రకరకాల నొప్పులు కావచ్చు, వైబ్రేషన్స్ కావచ్చు, ఏవేవో జరుగుతా ఉంటాయి. కానీ చాలామంది అవి భయపడుతూ వెనక్కి వెళ్తూ ఉంటారు. కానీ సరియైన మాస్టర్‌లు మనం సరియైన జ్ఞానం తీసుకుంటూ ఉండే సమయంలో వాళ్ళు మనకేం జెప్తారంటే, "నువ్వు గమనించు. ఓకే. బాడీ ఊగుతుందా? గమనించు. శరీరం మీద దద్దుర్లొస్తున్నాయా? గమనించు. శరీరం ఊగిపోతూ, తల ఊగిపోతూ పడిపోతుందా? నువ్వు గమనించు. వెన్నుపూస నొప్పొస్తుందా? నడుము నొప్పొస్తుందా? కాళ్ళు నొప్పులొస్తాయా? గమనించు. భయపడరాదు. ప్రతి క్షణం నీ భయం నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు సజ్జన సాంగత్యం చెయ్యి. నీ భయాలన్నీ కూడా నువ్వు దూరం చేసుకో." తద్వారా నువ్వు విశ్వమయపడిన శక్తి ద్వారా ఏదైతే నువ్వు శక్తిని తీసుకుంటావో, నిన్ను ఆ శక్తి ఊపుతుందే గానీ నువ్వు కాదు. మనం కావాలంటే ఇట్లా ఊగిపోవడాలు, ఇలా అయిపోవడాలు చేయలేమండి. అస్సలు చేయలేము. ఎట్లా ఆ శక్తి చేస్తుందో ఇవన్నీ కూడా ఆ శక్తి ద్వారా మనం పొందుతూ ఉంటామనమాట. అందువల్ల క్షణం క్షణం గూడా నువ్వు గమనించు, సాక్షిగా గమనించు. ఆ ధ్యాన సమయం అయిపోయిన తర్వాత ఆ నొప్పులు మనకేం ఉండవండి. ఇవన్నీ గూడా నా సొంత స్వీయ అనుభవాలే. ధ్యానం సమయంలో ఎన్నో నాకు నాడీమండల శుద్ధి జరిగింది ఎంతో. కానీ ఆ ధ్యానం సమయం గడిచిన తర్వాత మనకు ఆ నొప్పులన్నీ గూడా దూరమైపోతాయి. అంటే కర్మలు దగ్ధం అవ్వడానికి అది జరిగే ఒక సింబాలిజం అన్నమాట. కర్మలు దగ్ధమైపోతున్నాయి అనటానికి ఇదొక ప్రాక్టికల్ లైవ్. ఓకే. అందువల్ల ఏంటంటే మరి ఎప్పుడు కూడా నువ్వు ఈ క్షణంలో ఉండు. మరి ఇవే మన జీవితాన్ని సంపూర్ణంగా చేస్తూ ఉంటాయి. సంపూర్ణంగా మన జీవితం కొనసాగుతూ ఉండటం కోసం ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటేనే, లేకపోతే అక్కడే ఉంటామండి. ఇప్పుడు నేను ఎల్‌కేజీలో ఉంటా అంటే ఎవరికి నష్టమండి? నీకే నష్టం. మరి మన పక్కనోళ్ళందరూ కూడా 10థ్‌లు, ఇంటర్‌లు, పీజీలు వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఎల్‌కేజీలోనే ఉంటాం. అవసరమా అండి? అందువల్ల ఇవే మన జీవితాన్ని సంపూర్ణం చేస్తాయి కాబట్టి, ఈ యొక్క చివరి క్షణాలని మన మనశ్శాంతిగా, జ్ఞానవంతంగా ఎలా మార్చుకోవాలి అని ప్రయత్నం నిరంతరం కొనసాగించుకోండి. ఎవరు గూడా స్తబ్దుగా ఉండిపోవద్దు. తమోగుణంతో ఉండిపోవద్దు. బద్ధకంగా ఉండిపోవద్దు. రజోగుణంలో ఉండిపోవద్దు. శుద్ధ సాత్వికం వద్దు, సాత్వికం వద్దు. సాత్వికంలో గూడా ఎక్కువ తక్కువలు మాస్టర్స్. నేను సాత్విక గుణం కలిగిన దాన్నే గదా! మరి నేను మంచిదాన్నే కదా! అనుకుంటాం చాలామంది. కానీ అది గూడా మనకి అడ్డుగోడలే. అంటే బంగారు సంకెళ్ళు అని. ఆ బంగారు సంకెళ్ళు గూడా అంటే నా ప్రయత్నం ఎలా ఉంటుంది? పద్మ మంచిది. ఎంత మంచిదో, ఎంత బాగా మాట్లాడుతుందో, ఎంత బాగా క్లాస్ చెప్తుందో, ఎంత బాగా ధ్యానం చేస్తుందో, ఇది గూడా మనకి బంధమే. సాత్వికత్వం ఉంది నాలో. 100కి 100% కాదు 1000% ఉంది. కానీ అది గూడా ఉపయోగం లేదు. నేను అంటే ఆ విషయంలో నన్ను పొగడాలి అందరూ అని కోరుకుంటూ ఉంటా. అప్పుడు మళ్ళీ నాకు ప్రగతి కుంటుపడిపోతూనే ఉంటుంది. కానీ ఏది గూడా మనకొద్దు.
మనకి సత్యలోకంలోకి వెళ్తాం మాస్టర్. సత్యలోకంలో వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేది అందరూ కూడా మరి పరమ గురువులే ఉంటారన్నమాట సత్యలోకంలో. పరమ గురువులే ఉంటారు. ఇంకా అక్కడ ఆ లోకం అంటేనే అద్భుతమైన లోకం. కానీ మాస్టర్లు ఏమంటారంటే, పరమ గురువులకే నువ్వు మారావు కదా! నువ్వు సత్యలోకంలో వెళ్ళిపోయావు కదా! ఇదే పరమార్థం అనుకుంటావేమో. అది కూడా కాదు. నువ్వు మోక్షంగా జీవించాలంటే నువ్వు జీరో అయిపో. నువ్వు శూన్యం అయిపో. నేను మహా పెద్ద గురువుని కూడా కాదు. అద్భుతమైన గురువుని కూడా కాదు. అసలు నేనేది కాదు. నేనొక ఆత్మని. నేను మోక్షం సంపాదించేసా. నేను ముక్తిని పొందాను. నేను ఏది కాదు. నేను ఆత్మస్వరూపాన్ని. అది నువ్వు తెలుసుకోవాలి అనే విషయం తెలియపరుస్తారండి. మరి అప్పుడే మన జీవితం యొక్క విలువ తెలిసి, మన జీవితాల్లో గూడా మనం ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ, ప్రతి ఒక్క సందర్భంలో మనం ఏ గుణాలను ఏ విధంగా దాటుకుంటూ వస్తున్నామో గమనించుకుంటూ, ఎంతో ఎదుగుతూ ఆత్మ సంతృప్తిగా జీవించే అద్భుతమైన జీవితాన్ని మనం తీసుకోగలుగుతామండి. ఒక చిన్న ఈజీ టెక్నిక్ చెప్తా మాస్టర్స్. ఈ మన ఈ అరిషడ్ వర్గాలు, ఈ గుణాలు వీటన్నింటి గురించి. సరదాగా తీసుకుందాం. సీరియస్‌గానో, ఏదో భారంగానో తీసుకోవద్దు అయి గమనించడం అంటే. ఇప్పుడు ఉదయం పూట మనం టిఫిన్ చేస్తాం. మన పిల్లలేమంటారు, ఈ టిఫిన్ బావుందనో, బాగలేదనో, ఏంటి ఉప్పు కారాలు ఎక్కువైపోయినాయి అంటారు. చూసుకుంటాలేమ్మా, నేను సరిగ్గా చూసుకోలేదు, నాకు అర్థం కాలేదు, మళ్ళీ చేస్తాలే అని చెప్పి అను. ఏ నాకు బానే ఉంది, నీకెందుకలా ఉంది అనొద్దు. అది కూడా మనం పరిశీలించుకోవాల్సిందే. సరే ఇంకోటి, ఆఫీస్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. పద్మ ఏవో ఉన్నాయా అడుగుతారు. అక్కడ చూడు అక్కడ లేవే అంటే, అక్కడే చూసి అక్కడే పెట్టాను అనకూడదు. ఇందాక అక్కడే పెట్టాను. పొరపాటున ఏమైనా తీసి పక్కన పెట్టామేమో మనకు తెలీదు గదా! చూస్తే పోయా ఏమైంది? దాన్ని విసుగెందుకు? వాళ్ళు బయటికెళ్ళిపోయి హడావిడిలో ఉంటారు. వాళ్ళకేం వస్తువు ఎక్కడ పెట్టారో వాళ్ళకర్థం కాదు. మనం చూసిద్దాం. మనదేం పోయా? దానివల్ల సహనం వస్తుంది కదా! ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అనే విషయం కూడా అర్థమవుతుంది కదా! పెట్టిన వస్తువు పెట్టిన చోటే ఉండాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలనే విషయం అర్థమవుతుంది కదా! మరలా మన ఇంటికి ఎవరు చుట్టాలో, పనమ్మాయోళ్ళో ఎవరో ఒకళ్ళొస్తారు. వాళ్ళేదో అడుగుతారు. ఇప్పుడు చూసినా ఇప్పుడు వాచ్‌మెనోళ్ళున్నారనమాట. ప్రతిరోజు అతను డబ్బులడుగుతాడు. డబ్బులు. అయ్యా! ప్రతిరోజు డబ్బులడుగుతావా? దాచిపెట్టుకోవా? అని మనం ప్రేమగా చెప్పాలి. అతను వాచ్‌మెన్ గదా! అని మనం చీదరగా అతన్ని ఇసిరేసుకున్నట్టుగా మనం మాట్లాడకూడదు. అది గూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఇయన్నీ నా లైఫ్ ప్రాక్టికల్ విషయాలు మీకు చెప్తాను మాస్టర్స్. మా వాచ్‌మెన్ పొద్దున్న డబ్బులడుగుతూ ఉంటాడనమాట. మమ్మల్నే అడుగుతారు మా అపార్ట్‌మెంట్‌లో ఇంకెవరిని అడగడు. ఎందుకంటే ఎవరైతే ఇస్తారో వాళ్ళే కదా అడుగుతారు ఎవరైనా సరే. సో, అందువల్లనమాట. ఇక మేమేం చెప్తాం నువ్వు జాగ్రత్తగా ఉంచుకో. అడిగితే ఇస్తాం అది అది కాదు పాయింట్. నీ దగ్గర కూడా నువ్వు ఉంచుకునే యొక్క ఆ శ్రద్ధ నీకుండాలని చెప్పి అతన్ని మేము గైడ్ చేస్తూ ఉంటాం అనమాట. అతను అట్లా అడుగుతూ ఉండటం వల్ల. ఇప్పుడు ఇంట్లో మరి పొద్దున పూట టిఫిన్ టైమ్‌లో సెక్షన్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇలాంటి ఉప్పు కారాల విషయంలోనే ఏదో ఉంటుంది. ఏవో ఒక చిరాకో ఉంటుంది. ఎహే! అనేది కూడా మనకి రాకుండా ఓకే. నేను చూస్తా. నేను చెక్ చేసుకుంటా. అంటే ఈ ఎరుక ప్రతి నిమిషం ఉండమంటే ఇదే. ఇక్కడ చిన్న పాయింట్ చట్నీయే కదా! చిన్న పాయింట్ ఉప్మానే కదా! చిన్న పాయింట్ బట్టలే కదా! అనేది లేదండి. అవే పెద్ద పెద్ద విషయాల్లో కూడా మనల్ని ఎరుకలో ఉంచే విధంగా మనం తయారు చేస్తాయి. తర్వాత మరి మన హస్బెండ్ వాళ్ళు బయటికెళ్ళొచ్చేదో వాళ్ళకేవో పేపర్స్ కనపడవు. వెతకాలి. ఇక్కడే పెట్టానే, ఎక్కడే పెట్టాను? ఎక్కడ పెట్టావు? ఎందుకు చెప్పా కదా! కదిలిచ్చొద్దని. అయి చాలా ఇంపార్టెంట్ అంటారు. మళ్ళీ ఆ విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇట్లాంటివి. నేను అట్లా అనలేదు కదా! ఇట్లా పెట్టా, నేను జాగ్రత్తగా పెట్టాను. నువ్వెక్కడ పెట్టుకున్నావు చూసుకో. ఇవన్నీ కూడా చిన్నయే అనుకుంటామండి. ఈ చిన్న చిన్నయే సమాధానం సరిగ్గా చెప్పకపోతే అవే పెద్దయిగా అవుతా ఉంటాయి తర్వాత. అవే అహంకారాలుగా అవుతాయి. నువ్వు పెట్టుకోవడం చేతకాదు నన్నంటావేంటి? అనే దాకా పోతాయి. అది ఇంకో దాకా పోయే అవకాశం గూడా ఉంటుంది. ఇవన్నీ మనం ఎరుక కోల్పోయేవే. ఇవన్నీ మనకి ఎరుకకు తీసుకొచ్చే విషయాలే మనకుంటాయి. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మాస్టర్. ఇవాళే అన్నమాట. పొద్దున పూట మా బాబు 8:00కి టిఫిన్ చేసిన తర్వాత, నాన్న టిఫిన్ చేసేసేయ్ అయిపోయింది చేసేసాను అన్నా. అంటే అప్పుడే నిద్ర లేచాడన్నమాట. ఓహో! ఇప్పుడు నువ్వు చేసావని ఇప్పుడే ఇది అర్జెంట్‌గా తినేసేయాలా? రోజు ఇంకొంచెం లేట్‌గానే చేస్తావు గదా! ఇవాళ అర్జెంట్‌గా నేను తినేయాలి నువ్వు చేసావు కాబట్టి అన్నాడు. ఒక్క నిమిషం కోపమొచ్చింది.
ఎందుకంటే ఇవాళ నాకు క్లాస్ ఉంది. అన్ని పనులు చేసుకోవాలి. 11:00 క్లాస్ ఉంది. అన్ని పనులు చేసుకోవాలి. కాబట్టి నేను ఎర్లీగా ఒకసారి ఎర్లీ చేస్తుంటాం. ఒకసారి లేట్‌గా చేస్తుంటాం. వాళ్ళు బయటికి వెళ్ళేదానికి అర్జెంట్ లేదు కాబట్టి దాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం కదా! ఒక్క క్షణం కోపమొచ్చింది. కానీ మరలా వెంటనే ఒక నిమిషాల దాన్ని నన్ను ఎరుకలోకి తీసుకొచ్చుకొని నేను ఒక బాబుకి కూడా ఏం చెప్పానంటే, "నాన్న నువ్వు అనాల్సిన సమాధానం ఇది కాదు. తినమ్మా" అన్నప్పుడు, "అమ్మ ఇప్పుడే నిద్ర లేచా కదా! కొంచెంసేపు ఆగి తింటా లేదా హాట్ బాక్స్‌లో పెట్టో" ఏదో ఒకటి నువ్వు అట్లా మాట్లాడాలి. నువ్వు చేసావు కాబట్టి నేను తినాలా ఏంటి అని చెప్పి అనకూడదు. అప్పుడు నువ్వు నన్ను హర్ట్ చేసిన దానివవుతావు. నీకు నువ్వు చిరాకుగా ఉంటుంది ఈ పాయింట్. అదే నువ్వు అట్లా మాట్లాడావనుకో, నీ వాక్చాతుర్యం బావుంటుందిగా. అప్పుడు నాకు కోపం రాకుండా నేను హ్యాపీగా ఉంటానుగా. ఒక చిన్న మాటే చూడండి ఎంత మార్పుగా ఉందో. అందువల్ల ఏంటంటే ప్రతి చిన్న విషయంలో ఉదయం మొదలు నుంచి మన యొక్క జీవన కార్యక్రమాల్లో ఏవో ఒకటి చిన్న చిన్నవే గదా! అనుకుంటూ ఉంటాం. అవి చిన్నవి కూడా మనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాయన్నమాట. సో, మరి ఈ రోజున మన యొక్క జీవిత పాఠాలు ఎలా ఉంటాయి? మనల్ని మనం ఎలా ఆత్మ పరిశీలన చేసుకోవాలి? మనకొచ్చే పరీక్షలు చిన్న చిన్నయే అనుకుంటాం గానీ, తర్వాత తెలుసుకుందాంలే ఇదే ఉందిలే, అదే ఉందిలే. మనకు తెలియాల్సిన పెద్ద పెద్దయే గదా! అనుకుంటాం. ఇది చిన్న చిన్నయే గదా! ఇదే ఉందిలే అనుకోడానికి లేదు. అనేది నా ప్రాక్టికల్ లైఫ్‌లో నేనేవైతే ఫేస్ చేశానో అవన్నీ కూడా మరి నేను మళ్ళీ వాటిని ఎలా తెలుసుకోగలిగాననే విషయం గూడా అందరికీ నేను తెలియజెప్పాను మాస్టర్స్. మరి మరణించే సమయం వరకు గూడా మన జీవితం నేర్పే పాఠాలు 7 రకాలు కాదండి. 7 రకాలని జెప్పి మనం ముఖ్యమైన పాయింట్ మనం చెప్పుకున్నామే గానీ, ప్రతి అడుగడుగునా మనకి పాఠమే. అడుగడుగునా పాఠమే. అందువల్లేంటంటే, ఈ యొక్క పాఠాలు నేర్చుకోవడానికి మనం నిరంతరం సిద్ధంగా ఉండాలి. నేననుకుంటాను. నేను సిద్ధమే. ప్రతి క్షణం సిద్ధమే. మరి అందరం గూడా సిద్ధంగా ఉందాం మాస్టర్స్? మరి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.